హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు నేను ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయబోతున్నాను. అదేంటి అంటే, మీలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే, ఈరోజు మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఇక నుంచి మీరు వాళ్ళ వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క సెక్షన్ పవర్ అంత ఉంటుంది. అదేంటి అంటే, ఇండియన్ ప్యానల్ కోడ్లోనే సెక్షన్ 166A ఏం తెలియజేస్తుంది అంటే, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు చేయవలసిన వర్క్ చేయకుండా, అంటే ఎగ్జాంపుల్ మీ యొక్క వర్క్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కంపల్సరీ చేసే వర్కే అయినా కానీ అది చేయట్లేదు అనుకుంటే మీరు ఈ సెక్షన్ ప్రకారం ప్రొసీడ్ అవ్వచ్చు. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక పోలీస్ స్టేషన్ తీసుకుందాం, అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ అంటే ఒక బాధితుడు ఉన్నారు అనుకోండి, అతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు ఏంటి, ఎఫ్ఐఆర్ రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, లేదనుకుంటే మీది యొక్క పరిధికి రాదండి వేరే పరిధికి వస్తుందనో, లేదనుకుంటే వాళ్ళు కంపల్సరీ వీళ్ళు ప్రొటెక్షన్ కోసం వెళ్ళినా సరే వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే, లేదు వేరే ఒక మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదు, మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మీరు వెంటనే అకార్డింగ్ టు సెక్షన్ 166A ఐపీసీ ప్రకారం మీరు వాళ్ళ మీద ఎగెనిస్ట్గా కేసు ఫైల్ చేసే రైట్స్ మీకు ఉన్నాయి. అలా ఫైల్ చేయటం వల్ల వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళకి మినిమం వచ్చేసి 6 months అప్ టు 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో కొద్దిమంది మనం కోర్టులో కూడా చూస్తూనే ఉంటాం, కోర్టు కానిస్టేబుల్స్ ఉంటుంటారు. వాళ్ళు ఏంటంటే, మన ఎవరైనా విట్నెస్ ఉన్నా కానీ, లేదనుకుంటే ఎవరిదన్నా ఒకళ్ళ డేటు వాళ్ళది వాయిదా ఉందనుకోండి, వాళ్ళని ఫాలోఅప్ చేయటం అనేది మిస్యూజ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు కూడా ఈ యొక్క సెక్షన్ అనేది ఉపయోగపడుతుంటుంది. మీకు ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, లేదా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.